మనకు నిందలు తప్పవు. కొంతమంది మాటల ద్వారా నిందిస్తారు, కొందరు శ్రమలు కలిగించడం ద్వారా నిందిస్తారు, ఇంకా కొందరు మానసికంగా నిందిస్తారు, మరి కొంతమంది మన మీద దుష్ప్రచారాలు చేసి నిందిస్తారు. ఈ యొక్క నింద అనేది దానికి అర్థమే లేదు. అక్యుజేషన్ అని అంటారు. మరి నిందించడం అన్నది సాతాను లక్షణం. దయ్యమే వాళ్ళని ప్రేరేపించి యేసు ప్రభు నీకు దయ్యం పట్టిందని చెప్పు, మీరందరూ చెప్పండి అనే మాట. అంటే అక్యూజింగ్ అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఈ యొక్క నింద అన్నది అది వెళ్తానే ఉంది. యేసు ప్రభుతో కూడా ప్రయాణం చేస్తుంది నింద అనేది. నింద అంటే మరి ఇక్కడ ఆయన సాతానుడు యేసు ప్రభువును మాక్సిమం అసలు సిలువ దాకా వెళ్లకుండా చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆయన గొర్రెపిల్ల అనే పాత్ర వహించకుండా నీలో దయ్యం పట్టింది నువ్వేంటయ్యా గొర్రెపిల్ల అన్నట్టుగా వాళ్ళు చెప్పారు, కానీ జరగలేదు. ఇక చూస్తే ఈ నిందలన్నీ కూడా తట్టుకున్నాడు. వీళ్ళ మనకు నిందలు తగ్గవు కూడా, తగ్గవు, ఎక్కువనే అవుతాయి. ఇంకా రకరకాలుగా మాట్లాడతారు, రకరకాలుగా చేస్తారు. మరి మానసికంగా, ఫిజికల్ గా మనకి ఎన్నో రకాల నిందలు వస్తాయి. ఎందుకంటే హీఈస్ ద అక్యూజర్ ఆఫ్ బ్రదరన్. ప్రకటన గ్రంథంలో మరి ఆయన సహోదరులను దూషించువాడు, నిందించువాడు అని బైబిల్లో ఆల్రెడీ ఉంది. ఆ నిందలకి ఒకే ఒక జవాబు, నువ్వు ఎవరై ఉన్నావు అన్నది చాలు. నీ ఐడెంటిటీ ఏంటో నీకు తెలిస్తే చాలు. ప్రజలు నిన్ను ఎన్ని ప్రశ్నలు అడిగినా, మిమ్మల్ని ఎన్ని విధాలుగా ఇరికించడానికి ప్రయత్నం చేసినా, ఇఫ్ యు నో హూ యు ఆర్, యూ విల్ బి ఎ కాన్ఫిడెంట్ పర్సన్ అండ్ యూ విల్ సే ఐ యామ్ సో అండ్ సో. నేను దేవుని బిడ్డని. యోహాను 1:12 ఆయన అంగీకరించిన వారందరూ తన కుమారులకు ఆయన అధికారం ఇచ్చాడు. ఇది నేను. కాబట్టి ప్రజలు నువ్వు ఆ ప్రాంతమా, ఈ ప్రాంతమా, నీవు ఈ జాత, ఆ జాత, నీవు దయ్యం పట్టింది నీకు, నువ్వు చేసే కార్యాలు దైవికమైన కార్యాలు కాదు, ఇవి ఏది చెప్పినా ఒకటి మాత్రం నేను కాన్ఫిడెంట్ గా ఉంటే అవన్నీ నన్ను డిస్టర్బ్ చేయవు. కాన్ఫిడెంట్ ఏంటంటే నేను యేసుక్రీస్తు బిడ్డను. యేసుక్రీస్తు మన కొరకై ఆయన నిందలు పొందాడు. కానీ మనము ఏమై ఉన్నామో మన గురించి మనకు తెలిసి ఉంటే మనము వాటి గురించి ఎక్కువగా ప్రభావితులము అవటానికి వీల్లేదు, అవ్వకూడదు కూడా.